హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కివీస్ కిచెన్. నేను ఈ వీడియోలో కొబ్బరి తురుముతో ఆలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ చపాతీతో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా శుభ్రంగా కడిగిన 4 ఆలుగడ్డలు తీసుకొని దానిపై ఉన్న పొట్టుని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని శుభ్రంగా కడిగి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు ఉడికేలోపు మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 8 నుంచి 10 పచ్చిమిర్చిలు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పేస్టులా కాకుండా పొడి పొడిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పల్లీలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని అందులోని 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగానే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చీలను వేసాము కాబట్టి కారం అవసరం లేదు. ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను వేసి కొద్దిగా అందులోనే ధనియాల పొడి వేసి మన రుచికి సరిపడా ఉప్పుని వేసి కొద్దిగా మిరియాల పొడిని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉంచాలి. తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. రెడీ అండి, ఎంతో టేస్టీ కొబ్బరి తురుముతో చేసిన ఆలు ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.